గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హర్ హర్ మహాదేవ్. మా ప్రయాణానికి స్వాగతం. నేను మీ ప్రవీణ్ కుమార్ చెల్లు. ఈరోజు ముఖ్యంగా ఏదైతే జర్నీ ఉందో మాది పోఖరా నుంచి ముక్తినాథ్ వెళ్ళే దారిలో కొద్దిగా వీడియో క్లిప్ మీ ముందు ఉంచుతున్నాను. ఈ దారి వచ్చేసి దాదాపు 5 సంవత్సరాల క్రితం కంటే ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది ఫ్రెండ్స్. ఈ దారిలో ఇప్పుడు ఆల్టో కూడా తీసుకెళ్ళొచ్చు. వన్స్ అపాన్ ఏ టైం 4x4 ఉంటేనే పోఖరా నుంచి ముక్తినాథ్ వెళ్ళే వాళ్ళం. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు మౌంటైన్స్ కింగ్ ఆల్టో కూడా ముక్తినాథ్ వెళ్ళగలదు ఫ్రెండ్స్. ఈసారి మేము వచ్చేసి బ్రీజాలో వెళ్తున్నాము. ఇంతకుముందు సారి ఏదైతే నేను వచ్చానో అప్పుడు వచ్చేసి మహేంద్ర తార్లో వచ్చాము, నేను నా వైఫ్. ఈసారి వచ్చేసి మా ఫ్రెండ్స్తో పాటు ఈ జర్నీలో ఉన్నాను నేను ఫ్రెండ్స్. ముక్తినాథ్ పోఖరా వండర్ఫుల్ మెమొరబుల్ జర్నీ, మనస్సుని కట్టిపడేసే జర్నీ ఫ్రెండ్స్. నమ్మరు, ఆ ప్రకృతి అందాన్ని చూస్తూ ఉంటే మైమర్చిపోతూ ఉంటాము. పోఖరా నుంచి ముక్తినాథ్ 5 గంటల్లో మనం చేరుకోగలుగుతాము. కానీ ఆ ప్రకృతి అందాలను చూస్తూ ఉంటే సాయంత్రం 5 అయినా ఆశ్చర్యం లేదు. 7 o'clock స్టార్ట్ అయితే మీరు మధ్యాహ్నం 2 గంటల కాకపోతే మధ్యలో ఏదైతే లొకేషన్స్, వ్యూస్, ప్రకృతి రమణీయతను చూస్తూ ఉంటే మైమర్చిపోయి మనం సాయంత్రం 5 గంటలకు కూడా పోఖరాని టచ్ చేసినా ఆశ్చర్యం లేదు అనే విషయం మీ ముందు ఉంచుతున్నాను ఫ్రెండ్స్. రోడ్డు మాత్రం దాదాపు 70% పర్ఫెక్ట్గా అయ్యింది. ఒక 30% రోడ్ ఉంది, వర్క్లో అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. వచ్చే 2 సంవత్సరాల్లో మనకు పోఖరా నుంచి ముక్తినాథ్ వరకు టాప్ అండ్ టాప్ రోడ్ ఉంటుంది. అప్పుడు ఎవరైనా ఏ వెహికల్లోనైనా ఈజీగా వెళ్ళవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ వర్షం పడ్డప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలా. కొన్ని లొకేషన్స్లో బౌండరీస్, రోడ్డు సైడ్కి బౌండరీస్ లేవు కాబట్టి ఎంత జాగ్రత్తగా నడిపిస్తే వెహికల్ని అంత మంచిది ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ 7 o'clock బయలుదేరాము పోఖరా నుంచి. ఇప్పుడు వచ్చేసి సమయం అరౌండ్ 12:30 అవుతుంది. మేము సాతోపానీ దగ్గరకు రీచ్ అయ్యాము. సాతోపానీ నుంచి మనకు ముక్తినాథ్ వెళ్ళడానికి మళ్ళీ ఒక 25 kilometers జామ్సమ్ ఉంటుంది. మ్యాక్సిమంగా జామ్సంలో స్టే బుక్ చేసుకోవాలా. ఎంతవరకు వీలైతే గనక అంతవరకు ముక్తినాథ్ వెళ్ళేసి దర్శనం చేసుకొని రిటర్న్ బ్యాక్ జామ్సమ్ రండి. ఎందుకంటే ఏదైతే చల్లదనం అనేది జామ్సంలో ఉంటుందో దానికి రెట్టింపు చలవ అనేది ముక్తినాథ్లో ఉంటుంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం మీ ప్లాన్ ఏ విధంగా చేయండి అంటే, మీరు డైరెక్ట్ పోఖరా నుంచి ఎప్పుడైతే బయలుదేరుతారో డైరెక్ట్ ముక్తినాథ్ వెళ్ళండి మధ్యాహ్నం సరి. అప్పుడు కొద్దిగా ఎండగా ఉంటుంది, సూర్యుడు కనిపిస్తూ ఉంటాడు, కొద్దిగా ఎండ ఉంటుంది. కాబట్టి మీరు ఆ గుండాల్లో స్నానం చేసినా కూడా కొద్దిగా మీకు రిలీఫ్ ఉంటుంది. అదే మీరు నైట్లో జామ్సంలో హాల్ట్ చేసి కనుక మార్నింగ్ మీరు పోఖరా ముక్తినాథ్ వెళ్తే కనుక, ఎందుకంటే నైట్లోనే మీరు చలవదనంలో ఉంటారు, మైనస్లో ఉంటారు. ఎట్ ఏ టైం ఎర్లీ మార్నింగ్ మీరు వెళ్ళేసి అక్కడ స్నానం చేసేసరికి మీరు ఫ్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. చూడండి మీ అనుకూలపు ఏ విధంగా ఉంటే ఆ విధంగా. కాకపోతే మా యొక్క సజెషన్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే పోఖరా నుంచి బయలుదేరుతారో డైరెక్ట్ ముక్తినాథ్ వెళ్ళండి. ముక్తినాథ్ దర్శనం చేసుకున్న తర్వాత రిటర్న్ బ్యాక్ మీరు పోఖరా వచ్చేసి పోఖరాలో మీరు నైట్ స్టే చేయండి. అక్కడ చాలా హోటల్స్ ఉన్నాయి, మనకు రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. మేము వచ్చేసి 4 members ఫ్రెండ్స్ ఉన్నాము. మాకు వచ్చేసి 2500 rupees రూమ్ రెంట్ అయ్యింది. ఒకవేళ ఇద్దరు ఉన్నారంటే రూమ్ ఛార్జ్ తక్కువ అవుతుంది ఫ్రెండ్స్. చాలా బ్రహ్మాండమైన రహదారి, చాలా మైమర్చిపోతాము. పోఖరా నుంచి దాదాపు ఒక 30 కిలోమీటర్ల వరకు మీకు బ్రహ్మాండమైన 4 lane రోడ్ ఉంది.
4 లైన్ ఉంది మొత్తానికి. అక్కడ నుంచి కొద్దిగా మీకు సింగిల్ లైన్ ఉంటుంది. మరి అక్కడ నుంచి ఏదైతే కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుందో అది కొద్దిగా ఒక 25 నుంచి 30 కిలోమీటర్స్ ఉంటుంది. మిగిలిన దాదాపు ఏదైతే కిలోమీటర్స్ ఉన్నాయో మీకు బ్రహ్మాండమైన రోడ్స్. వచ్చే 2 సంవత్సరాల్లో ఆ రోడ్స్ మొత్తం వర్క్ కంప్లీట్ అవుతూ ఉంది ముక్తినాథ్ది. దాంతో మీరు మైండ్ బ్లోయింగ్గా దాదాపు పోఖ్రా నుంచి వెళ్తే 3 నుంచి 4 గంటల్లోపు మీరు ముక్తినాథ్ చేరుకోవచ్చు. శమయంతం పరిణుత